సంస్కార భారతి విద్యా సంస్థలు అంటే ఈవేళ ఎంత ఊపి మీద ఉన్నాయో అందరికీ తెలుసు. అలాగే చదువుల్లో కూడా మా పిల్లలు ఎలా ఉన్నారు అని ప్రతి సంవత్సరము మేము నిరూపిస్తున్నాం. అంతేకాకుండా ఈ సరదాలే కాకుండా ఈ ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ చక్కగా చదువుకొని మంచి రిజల్ట్ తెస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మన సంస్థ తాలూకా విజయము అందరూ ఆనందిస్తే అది చాలా సంతోషము. అందుకు మీరు ఆటపాటలు ఎలాగైతే ఆడారో ఈవేళ అలాగే చదువుల్లో కూడా చక్కగా రాణించి మంచి విజయాలు సాధిస్తానని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. గౌరవనీయులు న్యాయవాదైన డిప్యూటీ డిఓ గారు ఇప్పుడే ప్రమాణం చేశారు. సోంపేట పురవీధుల్లో ఊరేగిస్తాను టన్ వస్తే రెడీగా ఉండమని చెప్పండి. ఒకసారి క్లాప్ ఈ 2 మందిలో చక్రధరలో రెడీగా ఉన్నారు. డిప్యూటీ డిఓ గారు రెడీగా ఉంటారా లేదా ఒకసారి రెడీ అవ్వమని ఒకసారి తప్పకుండా మీరు. ఈ చక్రధర విద్యా సంస్థల ఆటపాటల్లో కాదు, చదువుల్లో కూడా ఉన్నారు. స్టేట్ లో కాదు, సెంటర్ లో కూడా ఈ చక్రధర విద్యా సంస్థల సత్తా చూపించే రోజు త్వరలో వస్తుంది. తప్పని చూడండి. ఎందుకంటే ఈరోజు గొప్పవాడు డబ్బున్నవాడే నాణ్యమైన చదువు కోసం కార్పొరేట్ స్కూల్లో చదవబోతున్నాడు. కానీ ఒక మహానుభావుడు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి దిక్కుపత్ర గ్రామంలో పుట్టి చాలా కష్టాలు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఒక డాక్టర్ అయ్యి నాలా ఈ పేదవాళ్ళు, ఈ పేద రైతులు, ఈ బడుగు బలహీన వర్గాలతో ఒక ప్రజలతో ఒక పిల్లలు ఈరోజు గ్రామాల్లో ప్రభుత్వ సంస్థలు చూస్తుంటే డోర్ లాక్ అయిపోతున్నాయి. ఉపాధ్యాయులు లేక వీళ్ళ కోసమని 15 సంవత్సరాల క్రితమే ఈ చక్రధర సంస్కార భారతి విద్యా సంస్థలు పెట్టబోయిన ఆ మహానుభావుడి డాక్టర్ ఎన్ దాసు గారు. ఈ గణిత మనందరికీ కాదు, మన పేదల పెళ్లిది డాక్టర్ దాసు గారు. అదేవిధంగా ఇంత విజ్ఞానాన్ని, దాంతో ఇంత కళా నైపుణ్యాన్ని, ఇంత సంస్కృతిని పేదలు కూడా కార్పొరేట్ స్కూల్స్ తో సరి సమానంగా వెళ్తూ ఈరోజు ఈ ఏరియాలో ఈ 4-5 మండలాల్లో ఎన్నో ప్రైవేటు పాఠశాలలు ఉన్నా కూడా ఇంత భారీ ఎత్తున తన సొంత ఖర్చులతోనే ఈరోజు పేరెంట్స్ అందరూ ఈ దేశ మీదకి, ఈ వేదిక మీదకి రప్పించి మా యొక్క పిల్లలతో మంచి నైపుణ్యమైనటువంటి కళా నైపుణ్యం, ఆటలు పాటలు ఇవన్నిటికీ మించి ఈరోజు ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. చక్రధర విద్యా సంస్థ అంటే ఈనాడు పేపర్లో ప్రతి పేపర్లో ప్రతి 4-5 ఉంటారు, శతశాతం సంపాదిస్తున్నారు. ఈ కనుక మనందరిది కాదు, డాక్టర్ దాసు గారికి ఈ యొక్క స్కూల్ పేరెంట్స్ అందరి తరఫున ఆయనకి కృతజ్ఞతగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆయన వెనక ఇంత నా మిత్రుడు ప్రిన్సిపాల్ గారు అయినటువంటి భీమారావు గారి తాలూకా ఘనత కూడా ఉంది. మీరు ఈరోజు ఇప్పుడే అన్నారు, డయాస్ మీద మాసారు. ఈ స్కూల్లో, ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థి ఈరోజు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అది కాదు, ఇదే చక్రధర సంస్కార భారతిలో చదువుకున్నటువంటి వ్యక్తులు అబ్దుల్ కలాం స్టేజ్కి వెళ్లే రోజు వస్తుంది. ఢిల్లీలో ఈ చక్రధర పేరు చెప్పి, దాసు గారి పేరు చెప్పే రోజులు అతి త్వరలో వస్తున్నాయి. మీ బాలబాలికలారా, దీనికోసం మన దాసు గారి కోసం, ఈ చక్రధర సంస్కార భారతి కోసం మీరవుతున్నారు ఈ భారతదేశానికి ప్రెసిడెంట్ గా, మీరవుతున్నారు ఒక సైంటిస్ట్ గా, మీరవుతున్నారు ఒక ప్రభుత్వ డాక్టర్ గా, ఇంజనీర్ గా, శాస్త్రవేత్తలుగా. ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతారని ఆశిస్తూ నేను సంస్థల్లో నేను కూడా ఒక సభ్యుడిగా నేను చెప్పుకుంటున్నాను. కృష్ణా స్కూల్ కాదు, ఈ సంస్కార భారతిలో కూడా కృష్ణా స్కూల్ ఒక భాగం. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా అందులో ఉంది. నేటికి కృష్ణా స్కూలే ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అందులో సంస్కార భారతి అంటే ఒక డాక్టర్ గారు నాకంత ఆత్మీయులు. నాకు మొదటి నుండి కూడా నేను ఒక మంచి అభిమాని అన్ని రకాలుగా. ఆయన ఇప్పుడే చెప్పారు మన మిత్రులు, కుగ్రామంలో పుట్టి ఒక అన్ని వేళలా ఇప్పుడు మీ ముందే చెప్పారు. ఎవరంటే డిప్యూటీ గారు స్వయంగా చెప్పారు. ఆయన ఎల్లవేళలా కూడా అందరికీ అందుబాటులో సహాయ సహకారాలు అందిస్తూ ఈ సమయాన్ని
మీ అందరూ పేరెంట్స్ కూడా ఈ సంస్కార భారత్లో చదివినటువంటి విద్యార్థి తల్లిదండ్రులందరికీ కూడా ఈ సంస్థని మీరంతా చేయూతనిచ్చి మరి అందరూ కూడా ప్రయోజకులు అవ్వాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. Music please.